పెరుగుతున్నాయి. వాళ్ళు డాన్స్ వేశారు, మన వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఏదో తగ్గుతోంది. ఏం తగ్గట్లే, ఏదో తగ్గుతోంది. అబ్బే ఇప్పుడు భోజనం అంటూ చేశాక పెరుగన్నం తినకుండా లేస్తావా ఏంటి? అస్సలు లేదు కదా. సో ఇప్పటి వరకు ఉన్న పాటలన్నీ ఓ స్టైల్లో ఉంటే ఈసారి మాలాంటి వాళ్ళందరూ కనెక్ట్ అవ్వడానికి, వీళ్ళందరినీ జబర్దస్త్గా నవ్వించడానికి మా చలాకీ చంటి అండ్ రాకెట్ రాఘవ సిద్ధంగా ఉన్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. మీ అందరినీ నవ్వించడానికి మేము చిన్న ప్రయత్నం చేయబోతున్నాం. డైరెక్టర్ దగ్గరికి ఒక రచయిత వచ్చి కథ చెప్తే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు నేను డైరెక్టర్ని, మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆఫీస్లో ఉన్నా. హలో సార్, ప్రొడ్యూసర్ గారు దిల్రాజ్ గారు నమస్కారం సార్. అదే కథ రెడీ చేస్తున్నాను సార్. సియేటర్లో షూటింగ్ సార్, సెటిల్ రెడీ అయిపోయి 10 రోజుల్లో మనం సెట్లోకి వెళ్ళిపోతున్నాం సార్. సూపర్, కథ రెడీ అయిపోద్ది. రైటర్ గురించి వెయిట్ చేస్తున్నాను సార్. ఓకే సార్, ఓకే ఉంటా సార్. హలో నువ్వు? నైస్ మీటింగ్ యూ సార్. నైస్ మీటింగ్ అండి. ఎవరు మీరు? నేను రచయితను సార్. ఓ రైటర్, రచయిత. మీ గురించి వెయిట్ చేస్తానండి. మంచి కథ ఏమైనా ఉంటే. అయ్యో నా దగ్గర బీభత్సమైన కథలు ఉన్నాయి సార్. అది బీభత్సం అనేది మేము విని చెప్పాలి, అవునో కాదా అని. మీరు కథ చెప్పండి, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు అవతల వెయిటింగ్ అండి. ఓకే సార్. మరి కథ అదిరిపోవాలి. అసలు మామూలుగా ఉండదు సార్. మరి మీకు ఎలాంటి కథలు అంటే ఇష్టం? అంటే మామూలుగా ఉండదా, కనీసం మామూలుగా కూడా ఉండదా? కొడితే చచ్చిపోతారు. ఓహో, టైటిల్ సార్. టైటిల్ ఓకే చెప్పండి. కథ ఎలా ఉండాలి సార్? కథ ఎలా ఉండాలి? కథ మనకి ఎలాంటి కథలు కావాలి? అంటే ప్రస్తుతం యూత్ ఎక్కువగా సినిమాలు చూస్తుంటారు కదండి. ఇక్కడ యూత్ చాలా మంది ఉన్నారు, చేతులు ఎత్తండి ఒకసారి. అదిగో చాలా మంది ఉన్నారు యూత్. మనకి లవ్ స్టోరీ కావాలి. లవ్ స్టోరీ? yes 250 లవ్ స్టోరీలు ఉన్నాయి. అదిరిపోతుంది చూడండి లవ్ స్టోరీ. చెప్పండి. సైలెన్స్. లవ్ స్టోరీ ఏంటంటే కథ మిస్ అవుతాం, జాగ్రత్తగానండి. కొండారెడ్డి బురుజు సార్. కొండారెడ్డి బురుజు. దాని ముందు ఒక బస్ స్టాప్. ఆ బస్ స్టాప్ లో ఒక అమ్మాయి చున్నీ వేసుకొని అలా చూస్తూ ఉంది. చల్ల గాలి వస్తుంది, చున్నీ గాలికి ఎగురుతుంది సార్. దాన్ని ఎదుర్కొంటే ఒక అబ్బాయి బైక్ మీద పువ్వు పట్టుకొని వెయిట్ చేస్తున్నాడు. పువ్వే. అబ్బాయి ఆ అమ్మాయిని చూస్తున్నాడు సార్. ఆ అమ్మాయి అబ్బాయిని చూసింది. అబ్బాయి అమ్మాయిని చూశాడు. అమ్మాయి అబ్బాయిని చూసింది. పువ్వు అమ్మాయిని చూసింది. అమ్మాయి పువ్వుని కూడా చూసింది. ఇంకా చూడటం ఆపి కథలోకి వెళ్ళు. ఏదో స్టోరీలు చెప్పేది ముందు. అబ్బాయి అమ్మాయిని చూశాడు, అమ్మాయి అబ్బాయిని. పువ్వు అబ్బాయి, అమ్మాయి గాలి, పువ్వు చున్నీ, అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి. కథ చెప్పు. అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అబ్బాయి. మధ్యలో జింక ఎగిరింది సార్. మధ్యలో జింక ఎగిరిందా? అదేంటి, జింక ఎక్కడి నుంచి వచ్చింది? జనరల్గా వెళ్తుంది. జనరల్గా వెళ్ళిందా? ఒరే దానికి ఒక రీజన్ చెప్పి కథ చెప్పరా నువ్వు. చెన్నగా సిటీలో జింక ఎలాగో వస్తుంది? ఎగరకూడదా? ఎగరకూడదు. నువ్వు రాసావా? నీ కథ మీద నాకు నమ్మకం లేదు. నా కథ ఇది. నీ కథ అయినా సరే మాకు నచ్చాలి కదా. వద్దా, ఇది తీయడానికి వెళ్ళలేదు. కానీ మనకి మంచి, ఇప్పుడు మనకి ఇదేంటి, ఇది వద్దు. ఇది ఏం చెప్పు, నువ్వు లవ్ స్టోరీ చెప్పావు కదా. అవును సార్. వద్దు. ఇంకా ఏమున్నాయి నీ దగ్గర? నా దగ్గర చాలా ఉన్నాయి సార్. ఫ్యాక్షన్ ఉంది. ఫ్యాక్షన్ చెప్పారు, మంచి ట్రెండ్ అది ఇప్పుడు. ఫ్యాక్షన్ మామూలుగా ఉంటుంది చూడు. రెడీ? మామూలుగా ఉంటుంది లేదు. కొండారెడ్డి బురుజు సార్. ఇక్కడ కూడా అదే. ఇందాక కొండారెడ్డి వినండి సార్. కొండారెడ్డి బురుజు. కరెక్ట్ గా దాని ముందు ఒక 10 సుమోలు. టకా 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 టపా టపా ఎన్నిసార్లు చెప్తావు అలాగా? 10 రావాలి కదా సార్. 10 సుమోలు రావాలా? టకా 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 వచ్చి ఆగేశారు. దాని ఆపోజిట్ 6 లారీలు. 6 అయిపోయినాయి. ఆగేశారు. కెమెరా అలా పైకి తీసాం. సూమోల డోర్లు తెరుచుకున్నాయి. సౌండ్ వాళ్ళు వేసుకుంటారా? నువ్వు స్టోరీ చెప్పరా. నేను ఇలా చెప్తే లేదా చెప్పు. పళ్ళు రాలిపోతాయి మధ్యలో డిస్టర్బ్ చేస్తే. కరెక్ట్గా సూమోలోంచి కాలు దిగింది. ఒకడు కత్తి తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి లారీ మీద చెయ్యేసి అలా కత్తి లేపాడు సార్. జింకెగిరి. మళ్ళీ జింక ఎక్కడి నుంచి వచ్చిందిరా? అటు వెళ్తుండే జింక ఎగిరింది. మళ్ళీ ఇక్కడ కూడా జింక తీసుకొచ్చాడు. లాజిక్ లేదా దానికి? ఎందుకు ఎగరకూడదయ్యా? డైరెక్టర్ మీద వస్తాడు నువ్వు. సరే కానీ నాకు వెళ్ళాడు వద్దురా అబ్బాయి.
వద్దు, నువ్వు మాట్లాడితే జంకని తీసుకొస్తున్నావు. నాకు ఫ్యాక్షన్ కూడా వద్దు. మంచి ఇంకేమున్నాయి నీ దగ్గర? హర్రర్ ఉంది, సెంటిమెంట్ ఉంది. హర్రర్ సూపర్ రా. హర్రర్ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. ఒక ఇల్లు అతికి తీసుకుంటే సినిమా మొత్తం అందరూ నడిపించవచ్చు. చెప్పు 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 చెప్పు. హర్రర్ భయపడకండి, ఎవరో కూడా హర్రర్ స్టోరీ చెప్తున్నాడు రైటర్. కొండారెడ్డి బురుజు. నీకు అది తప్ప అర్ధరాత్రి కొండారెడ్డి బురుజు అండి. అర్ధరాత్రి ఇది. అర్ధరాత్రి 12 అయింది. ఒక అమ్మాయి కొండారెడ్డి బురుజు పక్కన చాలా నడుచుకుంటూ వెళ్తుంది. వెనక నుంచి ఆ అమ్మాయినే కెమెరా ఫాలో అవుతుంది. అలా అమ్మాయి వెళ్తోంది, కెమెరా ఫాలో అవుతోంది. అమ్మాయి ముందుకు వెళ్తోంది, కెమెరా, అమ్మాయి కెమెరా, అమ్మాయి కెమెరా, అమ్మాయి కెమెరా, అమ్మాయి కెమెరా, అమ్మాయి కెమెరా అలా తిరిగి చూసింది. మధ్యలో చింకెగిరింది. ఒరే నాకు తెలియకడితే నువ్వేం జూ పార్క్లో పనిచేసేవారు ఎప్పుడన్నా? మాట్లాడితే జింక బంక అంటాడంటారు. జింక లేకుండా స్టోరీ చెప్పలేవా నువ్వు? జింక లేకుండా స్టోరీ కావాలి మీకు, అంతే కదా? సెంటిమెంట్ స్టోరీ చెప్తా చూడండి ఇప్పుడు. చెప్పు. సెంటిమెంట్ స్టోరీ చెప్పు. చెప్పరా? సెంటిమెంట్ సార్. కళ్ళు తుడుచుకుని చెప్పు. కొండారెడ్డి బురుజు. ఒరేయ్ మళ్ళీ కొండారెడ్డి బురుజు అంటావేంట్రా నువ్వు? ఆ పక్కనే ఉన్న అద్దెకుంటున్నావా నువ్వు? కొండారెడ్డి బురుజు నాకు అలవాటు అయిపోయింది. దాని ముందు ఒక శవం. హీరో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శవం దగ్గర చూసి అమ్మా అని ఏడ్చేది. అమ్మని చూపించాం, హీరోని చూపించాం. అమ్మని, హీరోని, అమ్మని, హీరోని. బురుజు, అమ్మ, హీరో, బురుజు, అమ్మ, హీరో, బురుజు, అమ్మ, బురుజు, హీరో. మధ్యలో సింహం ఎగిరి. సింహం ఎగడం ఏంట్రా? ఇందాక జింకొద్దన్నారుగా. జింకొద్దని సింహం పెడతావు. నువ్వు జూ పార్క్ లోనో సర్కస్ లోనో పనిచేసావు నాకు తెలుసు. ఆ జంతువులు లేకుండా చెప్పలేవా నువ్వు? మనుషులను పెట్టరా ఆ సినిమాల్లో? జంతువులు సిగ్గు లేదురా? మనిషి దున్నపోతావు. ఏ మనిషి నువ్వు? జంతువుల్ని ప్రేమించడం చేత కాదు. ఏం బతుకురాని ఇది బతుకు నాశనం. కానీ నోట్లో మన్ను పడే సిగ్గుచరం లేదు. నీ ఇంట్లో పీనగలేలా నీ బతుకు. ఇవి కూడా డైలాగులు ఉంటాయి సినిమాలో. అలా కాదురా, నువ్వు జంతువులు లేకుండా చెప్పలేవా? లేదు సార్, చెప్పడం కష్టం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? డైరెక్టర్కి ఎలా కావాలో కథలో చెప్పాలి కదా నువ్వు. కొడతావేంటి? కొడతావేంటి? డైరెక్టర్ మీద చెయ్యెత్తావా నువ్వు? ఎత్తుతా. నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుసా? ఎక్కడున్నారా? థియేటర్లో ఉన్నావు. అయితే సిటీకి వేస్తే 100 మంది వస్తారు. ఏంటి? సిటీకి వేస్తే 100 మంది వస్తారు. ఏదిరా? వాళ్ళు వచ్చాక వేస్తాను. అంటే బిజీగా ఉన్నారని. ఒరే నీకు నా గురించి సరిగ్గా తెలియదురా, బయటికి రారా. కథ కావాలి. థ్యాంక్ యూ. నువ్వు రాను బయటికి రా.